అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. అది ఏడ మాట్లాడంటే గాంధీ భవన్లో మాట్లాడాడు. పిసిసి కార్యవర్గ సమావేశంలో మాట్లాడాడు. నాకు తెలిసి మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత సెకండ్ టైం ఆయన గాంధీ భవన్లో అడుగుపెట్టడం. అంతకుముందు మళ్ళీ పోతుండే. మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కాకముందు చాలాసార్లు పోయిండు. కానీ ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత మాత్రం సెకండ్ టైం పోయిండు. ఆ సమావేశంలో మాట్లాడిన 2 మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు దేనికి సంకేతం? అసలు రేవంత్ రెడ్డి ఒక పక్క ఢిల్లీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు దేనికి సంకేతం? ఇది ఎవరి గురించి మాట్లాడిండు? పరిస్థితులు అట్లా కనిపిస్తున్నాయా? ఇట్లా అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. నేను 10 ఏళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. ఏమన్నారు? ఫస్ట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా, అధికారంలో ఉండే విధంగా బాధ్యత నేను తీసుకుంటా. తర్వాత 10 సంవత్సరాలు తర్వాత అధికారంలోకి వచ్చే బాధ్యత మీరు తీసుకోండి. ఎవరినన్నాడు ఆ మాట? అది పిసిసి కార్యవర్గ సమావేశం. దానిలో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, పిసిసి చీఫ్ ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. ఇక పిసిసి కార్యవర్గం కొత్తగా మన జంబో కార్యవర్గం వేశారు కదా, 100ల సంఖ్యలో. వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆ విషయాలు మాట్లాడిండు. అయితే ఎందుకు ఆయన 10 సంవత్సరాలు చాలాసార్లు చెప్పిండు, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఫీవికాలు వేసుకొని రాసుకొని కూర్చున్నా కుర్చీలని. కానీ పరిస్థితులు ఏమో అందుకు భిన్నంగా కనిపించినాయి. అసలు జనమే ఈ 5 సంవత్సరాలు ఎట్లా గడుస్తుందా అని ఓపెన్గా మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఆ టైంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం దేనికి సంబంధం? అసలు ఇది కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బయట జనాలు ప్రభుత్వం మీద విశ్వాసం, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా, ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఇది కాంగ్రెస్ ఇంటర్నల్ వ్యవహారంగా మనం చూడాలి. 10 సంవత్సరాల దేవుడెరుగుడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన సీటు తాను కాపాడుకోవడం, తన ఉనికి తాను చాటుకోవడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఎందుకంటే మనం చూసారు కదా, ఢిల్లీ పోయినరు, 3 రోజులు ఉన్నారు, నో అపాయింట్మెంట్. మొన్న 3 రోజులు ఉన్నారు, నో అపాయింట్మెంట్. దాదాపు సంవత్సరం తర్వాత కూడా నో అపాయింట్మెంట్. లోక్సభ ఎలక్షన్స్ ముందు పోయిన సంవత్సరం మేలో ముందు రాహుల్ గాంధీ గెలిచిండు, మళ్ళీ కలవలే. రాహుల్ గాంధీ బర్త్డే అవుతే పాత ఫోటో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, బర్త్డే విషెస్ అని. అందరికీ రిప్లై ఇచ్చిండు రాహుల్ గాంధీ. ఢిల్లీ సీఎం, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ మంత్రులు, ఇక్కడ మంత్రులు, అక్కడ మంత్రులు, పార్టీ సీనియర్ లీడర్లు ఎవరు పెడితే వాళ్ళకి రిప్లై ఇచ్చిండ్రు, ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. అంటే హైకమాండ్కు బాగా దూరం పెరిగింది. హైకమాండ్ రేవంత్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారు అనేది బాగా కార్యకర్తల, కింది స్థాయి కార్యకర్తల దాకా పోయింది. రేవంత్ రెడ్డిని మారుస్తారా అని చర్చ జనాలు ఎట్లా ఉందో పార్టీ సొంత కార్యకర్తలు కూడా అంతే తీవ్రంగా ఉన్నది. దాని తర్వాత అది ఇంత డ్యామేజ్ చేసింది. హైకమాండ్ ఆదరణ లేకపోతే, హైకమాండ్ కనుక దూరం పెడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది రేవంత్ రెడ్డి ఒక 3-4 మంత్స్కి వెళ్ళి చూస్తున్నాడు. ఈ 3-4 మంత్స్లో ఏం జరిగిందంటే ఆయనకు కార్యకర్తల మధ్య కొంచెం హైకమాండ్కి ఎట్లయితే డిస్టెన్స్ పెరిగిందో, కార్యకర్తలు టు రేవంత్ రెడ్డి, పార్టీ టు రేవంత్ రెడ్డి మధ్య ఒక క్రాక్ కనిపిస్తుంది. పార్టీకి కూడా, పార్టీ మొత్తం మీనాక్షి నటరాజన్ హ్యాండిల్ చేస్తున్న తర్వాత ఆమె హ్యాండిల్లోకి తీసుకొని పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే మొత్తం నడుస్తున్న టైంలో రేవంత్ రెడ్డి అన్టచ్ అయిపోయాడు, అన్స్టెబిలైజ్. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన ఎమ్మెల్సీలకు, ఆయన పంపించిన లిస్టు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్సీ పదవులు రాలేదు. ఆయన మినిస్టర్లు ఎవరికైతే హామీలు ఇచ్చి, ఆయన తన హామీలు ఇచ్చి పార్టీలకు తీసుకొచ్చిండో, లేకపోతే లాస్ట్ మినిట్ వరకు ఎవరి పేర్లు అయితే క్యాబినెట్లో వీళ్ళకు అవకాశం కల్పించాలని ఢిల్లీకి లిస్టులు పెట్టిండో అవన్నీ చెత్తబుట్ట పడేసిండ్రు. ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇవ్వలే. రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్లకు పదవులు రావు కాంగ్రెస్లో అన్న ఒక సంకేతాలు వచ్చినాయి ఢిల్లీలో ఇవన్నీ జరిగిన తర్వాత. మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా అంతకుముందు మీనాక్షి నటరాజన్ రాకముందు సగానికి ఎక్కువ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇప్పుడిప్పుడే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి, రేవంత్ రెడ్డి నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్ళకి వచ్చినాయి. కానీ మొన్న వేసిన జంబో వర్గంలో ఒక 64 మందినో 65 మందినో వైస్ ప్రెసిడెంట్స్ వేస్తే ఒక్కరినో ఇద్దరినో అటు ఇటు ఇచ్చారు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కార్యకర్తలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డిని ఎప్పుడో ఓసారి టైం చూసి అదను చూసి దింపేస్తారు అనేది పెద్ద చర్చ జరిగింది. ఇక్కడ మంత్రివర్గంలో కూడా
ఒక రేవంత్ రెడ్డితో అంతకుముందు క్లోజ్గా లేని వాళ్ళు కూడా ఇప్పుడు క్లోజ్గా ఉంటున్నారు. పైకి అయితే క్లోజ్గా ఉంటున్నారు, లోపల కంప్లైంట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, బట్టి విక్రమార్క పైన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కంప్లైంట్ చేశారంట. చేస్తే వీళ్ళు పెద్ద బ్యాచ్, ఒరిజినల్ కాంగ్రెస్లో చాలా పెద్ద బ్యాచ్. శ్రీధర్ బాబు ఉంటారు, దీనిలో చాలామంది ఉంటారు. వీళ్ళు ఒక 5-6 మంది డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిండ్రు. ఇట్లా లోపల వ్యవహారం చాలా జరుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి హైకమాండ్గా విభేదించలేదు. ఓపెన్గా విభేదించినప్పుడు మనం విభేదిద్దాం. కానీ ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ పెరిగి తెగే పరిస్థితికి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఉండి ఇక్కడ వ్యవహారాలు తెలుసుకుని హైకమాండ్కి చేరవేయచ్చు అని బహుశా వాళ్ళకు ఉండవచ్చు ప్లాన్. ఇట్లా చాలా వ్యవహారాలు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడిన కామెంట్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రేవంత్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి పదవులకు మాకు కావాలని ఎవరైతే ఈయన దింపేస్తే మాకే ముఖ్యమంత్రి అనుకుంటున్నారో, లేకపోతే హైకమాండ్ ఎవరికైతే పిలిచి రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బహుశా వాళ్ళకి చెప్తున్నట్టుంది. ఇది 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటాను. ఇంకొకటి, ఒకవేళ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ మెయిన్గా అక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి. ఆ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ తెలియకుండా ఏది జరుగుతలేదు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఢిల్లీ వాళ్ళ పాత్ర, అన్ని విషయాల మీద మీనాక్షి నటరాజన్కు అంతా తెలుసు, పూసగుచ్చినట్లు. బహుశా ఇక్కడ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నారంటే మీనాక్షి నటరాజన్ ఆ విషయాన్ని హైకమాండ్కి చేరవేయాలి. ఒకవేళ హైకమాండ్ ఏదైనా ఆయన దింపే ప్రయత్నాలు చేస్తే ఇక్కడ పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని బహుశా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది. ఆ విషయాన్ని మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి పంపాలి అనే ఉద్దేశంతో బహుశా ఆ సమావేశంలో మాట్లాడగా కనిపిస్తుంది. నిజానికి పీసీసీ కార్యవర్గ సమావేశంలో పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, పార్టీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గొడవలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, కొత్తగా పీసీసీ కార్యవర్గంలోకి వచ్చిన వాళ్ళ పదవులు, వాళ్ళ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏం పని చేయాలి, వాళ్ళకి ఏం టాస్కులు పెట్టబోతున్నారు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది, దానిలో వీళ్ళ పాత్ర అయ్యింది, దానిలో వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది, పాత వాళ్ళను ఎట్లా వాళ్ళు కలుపుకొని పోవాలి, లేకపోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలను మిగతా వాళ్ళని ఎట్లా కలుపుకొని పార్టీని ప్రభుత్వాన్ని రెండింటిని మిక్స్ చేయాలి, ప్లస్ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎట్లా చేరవేయాలి, ఇట్లాంటి అంశాల మీద యాక్చువల్గా ఇట్లాంటి మీటింగుల్లో మాట్లాడుతుంటారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ అది మాట్లాడలేదు. తన ప్రాబల్యం గురించి, తన బలం గురించి, తన వ్యవహారం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే హైకమాండ్కే వార్నింగ్ డైరెక్ట్. హైకమాండ్కు ఈ వివరాలు చెప్తున్నాడు, 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, మీరు అనవసరంగా పరిచయం చేయొద్దని. సరే, మరి పరిస్థితులు అట్లా ఉన్నాయా అంటే పరిస్థితులు అట్లేమి కనిపిస్తలేవు. చాలా దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎట్లాంటి దారుణమైన పరిస్థితులు అంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు జనాలే మాట్లాడుతున్నారు, ఇంకా 3 సంవత్సరాలు అనుభవించాలా మేము ఈ ప్రభుత్వాన్ని, ఎప్పుడు తెల్లాడుతుంది, ఎప్పుడు పొద్దుముకుతుంది, ఎప్పుడు అయిపోతుంది ఇలా గవర్నమెంటు, ఇలా దింపే అవకాశం లేదా, ఇట్లాంటి చర్చలు జనాల్లో జరుగుతున్నాయి. జనాలలో ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద విరక్తి కలిగింది. మరి 10 సంవత్సరాలు అంటున్నాడు కదా అంటే జస్ట్ ఆయన పదవి కాపాడుకోవడానికి హైకమాండ్ వేసే స్కెచ్లకు ముందే కౌంటర్ ఇస్తున్నట్టుగా కనిపించింది. ఉన్న రోజులు ఉంటుంది, 5 సంవత్సరాలు అయితే పక్కా ఉంటుంది కదా, ఓ సంవత్సరం అయితే అయిపోయింది కదా. కానీ హైకమాండ్ అంతలోపే ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో, అంతలోపే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి దూరం చేసినట్టుగానే ప్రభుత్వం నుంచి దూరం చేసి వాళ్ళ అనుయాయులను లేకపోతే వాళ్ళకున్న లాయలిస్టులని వాళ్ళకి ఎవరికైనా ఇస్తారేమో. కాంగ్రెస్లో అట్లాంటి సిచ్యువేషన్ జరిగితే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం హైకమాండ్ రూట్లో ఉంటారు. రేవంత్ రెడ్డి ఏమో ఎవరుంటారు అనేది పెద్ద క్వశ్చన్ ఉంది. ఎందుకంటే పైసామే పరమాత్మ, అప్పుడు ఏమో జరగవచ్చు. బట్ జాతీయ పార్టీలో అయితే అట్లాంటి అవకాశం ఉంటుంది. బీజేపీలో అయినా కూడా ఎప్పుడైనా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలందరూ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అట్లా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అందరినీ బెదిరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అటు హైకమాండ్ బెదిరిస్తున్నాడు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరైనా అటు ఇటు చూసే ఎమ్మెల్యేలను కూడా లేదు నేనే ఉంటా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అని వాళ్ళని కూడా ఎవరైనా తోకజాడించే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఈయన దింపేస్తారంట, ఈయనతో ఉండి వేస్టు, లేకపోతే హైకమాండ్ ఈయన మీద ఉంది అని చెవులు కోరుకునే ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపించింది. ఎనీవే ఇది ఒక పెద్ద చర్చనే. ఇది పార్టీలో ఎలాంటి, ఆయన అధికారం రాకముందు నేను ఎస్పీని మిగతా వాళ్ళంతా హోంగార్డ్ అని కామెంట్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్ద రచ్చ జరిగింది. బట్ గవర్నమెంట్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు మేమే ముఖ్యమంత్రి రేపు దిగిపోతే అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హైకమాండ్ కూడా వాళ్ళను ఢిల్లీకి పిలిపించుకొని రేవంత్ రెడ్డితో మాట్లాడాల్సిన చర్చలని వాళ్ళతో చేస్తున్నారు. ఇట్లా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ టైంలో ఆయన ఆ కామెంట్ చేయడం, అది కూడా గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ ముందు చేయడం, ఇది ఢిల్లీకి వార్నింగ్ లాగా కనిపించింది. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.
సిగ్నల్ టీవీ.